మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మనోబలాన్ని, మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలోనే సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మౌనంగా ఉండండి, ప్రతి విషయాన్ని పరీక్షించండి. చేసే అన్ని పనులలో ప్రభుత్వపు యొక్క సలహాలు, సూచనలు, ప్రభుత్వపు యొక్క రంగాలలో మీరు పనిచేసేటువంటి వారందరికీ కూడా కొద్దిపాటిగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ప్రతి చిన్న విషయాన్ని పరీక్షిస్తూ ఉంటారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ధర్మంగా ఉన్నారా, అధర్మంగా ఉన్నారా, మీ మాటకు ప్రతి మాట స్పందన ఏంటి అనుకుంటూ ఉంటారు. అయితే స్వామి వివేకానంద గారు కూడా చెప్తుంటారు, ఎవరు ఏదైనా అన్నా నీ పైన వేసిన రాయినైనా పుష్పాన్నైనా దారిని పైన మీరు నించొని ఉండండి. వేసిన వారు అక్కడే ఉంటారు, వేయించుకున్నవారు మీరు ఎక్కడో ఉంటారు. కనుక అన్న ప్రతి మాటకు మీరు రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉండండి. అలాగనే సేవా రంగాలు, రాజకీయాలు, స్వయం వృత్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఇది స్వల్పమైనటువంటి ఇబ్బంది అనిపించను కాలం ఎల్లదీయండి.